నా ఆలోచన ఎలా ఉంటుందంటే, చేపకి గేలం వేస్తాడు కదా, ఆ చేపకి గేలం వేసినోడిని మనం ఏమో అంటాక ఉండదు కదా. ఎందుకంటే ఆడు ఆడు బతుకుదేరు అది. ఏదో రకంగా చేపను పట్టుకోవాలి, అందుకని ఆడు వేస్తాడు. అది ఈ చేపలే తెలుసుకోవాలి, అంటే ఇక్కడ ఎందుకు ఉంది, ఇది ఇలా నీటిలో ఉండే వస్తువు కాదు కదా అని అయ్యే కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ గేలన కరవకుండా ఉంటే అది బతికి ఇంటికి వెళ్తుంది. సో మనుషులు కూడా అంతే. అది మోసం చేసేవాడు అని చెప్పి బాధపడతాం కాదు. ఎందుకంటే మోసం చేసేవాడు ఎవడైనా సరే వాడు ఆ పనుల్లో ఉంటాడు. వాడు ఎవడ మోసం చేద్దామా, ఎవడ దొరుకుతాడని చూస్తాడు. కానీ అది మనం తెలుసుకోవాలి, మనల్ని మోసం చేసేవాడు ఎవడో, మన కోసం నిలబడేవాడు ఎవడో అని మనం తెలుసుకోవాలి. తప్ప మనం గుడ్డిగా ఎవరినో ఒకరు నమ్మి ఒకరి చేతిలో మోసపోయి ఆడు మోసం చేసాడని తిట్టుకుంటాం కన్నా, మోసపోకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు ఉంటాయో అవి మనం పాటిస్తే బాగుంటుంది. ముందు తెలుస్తుంది మనకి, మనకు తెలియకుండా ఎవడో మనల్ని మోసం చేయలేడు.